టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. 22A పొరపాటు జరిగింది. 22Aలో పొరపాటు జరిగింది. అవును, మీరు వింటున్న మాట నిజమే. సాక్షాత్తు తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డే ఈ విషయాన్ని అంగీకరించారు. 22A భూములు, ప్రైవేట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అవి 22Aలో పెట్టడం అనేటువంటిది అధికారుల తప్పు అంటూ కూడా ఆయన చెప్పారు. మీకు తెలుసు, ప్రజా సంక్షేమం కోసం 99 టీవీలో వరుసగా 10 రోజుల పాటు కండక్ట్ చేసినటువంటి డిబేట్స్, చర్చలు, ఇది బాధితుల యొక్క గోడు అంతా కూడా మనం వివరిస్తూ వాళ్ళకి రకరకాల గైడెన్స్ ఇస్తూ సూచనలు ఇస్తూ చేసినటువంటి చర్చలకి ఇది పెద్ద రిలీఫ్ అనుకోవాలా? అసలు మంత్రి గారి మాటలు ఇప్పుడు నమ్మచ్చా? వాటిని కరెక్ట్ చేస్తామంటూ ఆయన చెప్పిన మాటలు. అలాగే దీనికి కౌంటర్గా హరీష్ రావు గారు కూడా ఏమన్నారు అంటే, తెలంగాణ రాష్ట్రంలో 30% ప్రభుత్వం నడుస్తుంది అంటూ అన్నారు. ఆయన ప్రొహిబిషన్ నుంచి సర్వే నెంబర్ తీసేయాలి అంటే 30% అడుగుతున్నారు రెవెన్యూలో మీ పని జరగాలంటే అంటూ ఇంకో షాకింగ్ వార్త కూడా చెప్పారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ప్రొహిబిషన్లో ఉంది, అందుకనే ఇప్పుడు ప్రొహిబిషన్ నుంచి తీసేస్తామంటున్నారు అంటూ హరీష్ రావు గారు కూడా దీన్ని కౌంటర్ చేశారు. అసలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారో ఒకసారి విందాం. లాస్ట్ గా మీరు ఏవైతే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందని చెప్తున్నారో ఆ లిస్టు మొత్తము రీసెంట్ గా మీరు కోర్టుకి కాపీ సబ్మిట్ చేస్తూ మీ రిజిస్ట్రేషన్ అథారిటీకి ఆ లెటర్ లో కమ్యూనికేట్ చేస్తే ఈ కేసులన్నిటినీ మేము ఇక్కడ డిస్మిస్ కొట్టేస్తామని ఆనరబుల్ హైకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2025 ఎండ్ లో ఆల్ కలెక్టర్స్ ఇవి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని పాత కాపీని కంటిన్యూ చేసి ఇవ్వటం జరిగింది. అక్కడ డెఫినెట్ గా మా అధికారులది పొరపాటు ఉంది. ఆ పొరపాటు ఏందయ్యా అంటే, ప్రీవియస్ గా ఇచ్చిన ఆర్డర్స్, జీవోలు గాని మెమోలు గాని వివిధ సెక్టర్లో ఏవైతే ఇచ్చారో వాటిని డిలీట్ చేయాల్సి ఉండే. డిలీట్ చేయకుండా ప్రీవియస్ గా అన్ని ఏవైతే జెన్యూన్ గా యుఎల్సీలో జీవోలు మెమోల ద్వారా శాంక్షన్ లో అప్రూవల్ ఇచ్చారో వాటిని ట్రాన్సాక్షన్ గా ఆన్లైన్ లో అప్లోడ్ చేయని కారణంగా సేమ్ దాన్ని పేస్ట్ చేసి ఇల్లు రీసెంట్ గా డిసెంబర్ 2025 నాడు సబ్ రిజిస్ట్రార్లకి కాపీలు సబ్మిట్ చేసిన కారణంగా న్యాయంగా ఎవరైతే ఈ ప్రజలున్నారో యుఎల్సీలో క్లియర్ అయిన వాళ్ళని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పడటం అనేది మిస్టేకే. దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆ జీవోలన్నిటినీ ఏవైతే గతంలో వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అప్లోడ్ చేస్తున్నాం. ఆ అప్లోడ్ చేసిన అన్నిటి ద్వారా ఏవైతే యుఎల్సీ ద్వారా జెన్యూన్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేయబడుద్ది. వాటికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ట్రాన్సాక్షన్స్ జరుపుకోవటం కోసం స్లాట్ బుక్ చేసుకున్నారో లేదా బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారో, స్లాట్లు గనక ఫుల్ ప్లెడ్జ్ లో నిండి ఉంటే అదనంగా వాటికి కూడా స్లాట్లు ఇవ్వాలని, అదనంగా టైం పట్టినా టైం తీసుకొని అటువంటి వారికి టాప్ ప్రయారిటీ ఇచ్చి అవి రిజిస్ట్రేషన్ చేయాలని ఈ రోజు అధికారులను ఆదేశించడం జరిగింది. అదే ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నట్టు అధికారులు మరింత పెద్ద మిస్టేక్ చేస్తారా? సో ఇప్పుడు ఆయన చెప్పినట్టు 22A నుంచి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి ప్రొహిబిషన్ లిస్టులో తీసేస్తారా? ఇవన్నీ అసలు ఈ విశ్లేషణ, ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు జర్నలిస్ట్ అండ్ జ్యూరిస్ట్, మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు గారితో పాటు ఇంద్రనీల్ రెడ్డి గారు, సెఫాలజిస్టు, రాజకీయ విశ్లేషకులు. సార్, అదే మంత్రి గారు ఫైనల్ గా ఎట్టకాలకి అంగీకరించారు తన మిస్టేక్ అని, కానీ అది అధికారులు తప్పు అంటున్నారు. ఇది ఎలా ఉందంటే, పిల్లికి చెలగాటం ఎలుక ప్రాణ సంకటం అని ఒక సామెత ఉంది. అని చాలా సింపుల్ గా ఎలా చెప్పారంటే, ఇదేదో మా అధికారులు పొరపాటు చేశారు. దీని మీద చాలా మనకు వస్తున్నటువంటి రిపోర్ట్లు ఏంటంటే, సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పని, తర్వాత వైద్య సహాయానికి ఇల్లు అమ్ముకుందామని చెప్పానంటే అది అమ్మడానికి వీల్లేదని చెప్పినటువంటి పరిస్థితి. కొంతమంది అసలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఏదో దాని మీద అప్పు తెచ్చుకొని లేదా అమ్మేసేసుకొని పెళ్లి చేద్దామనో, పిల్లోడికి చదువు కోసం చేసుకుందామనో, లేకపోతే ఇంకో రకంగానో
ఆరోగ్యం బాగు చేసుకోవటం అని చెప్పి ఇన్ని రకాలుగా మధ్యతరగతి జీవుల వెతల కథలు ఒకటి కాదు, అనేకమైనటువంటి ఇదైతే ఇన్ని రకాలుగా లక్షల మంది పైగా వేల మంది కాదు ఇదే సఫర్ అవుతుంటే ఆయన చాలా సింపుల్గా అధికారులు ఏదో పొరపాటు చేశారు అని చెప్పని చాలా లైటర్ వేలో చెప్పేసి పైగా 2 రోజుల్లో దీన్ని సాల్వ్ చేసేస్తామని చెప్పి అంటున్నారు. 2 రోజుల్లో ఇఫ్ హీఈస్ రియల్లీ కమిటెడ్ టు హిస్ వర్డ్, బట్ ప్రాక్టికల్లీ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్స్ ఫైన్ డెఫినెట్గా. ఆర్ అదర్వైజ్ దీంట్లో మళ్ళీ ఇంకేదన్నా ఒక హిడెన్ ఏదన్నా ఇది ఉందా అనేది కూడా డెఫినెట్గా 2 రోజులు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూస్తేనేమో మనం 10 రోజులుగా మనం దీని మీద ఇష్యూస్ చేస్తున్నాం. అనేక మంది బాధితులు వచ్చారు. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే బాధితులు వచ్చి సార్ మీ కెమెరా ముందుకైతే రాను కానీ అంటే ఎంత ఫియర్ సైకోసిస్లో ఈ బాధితులు పడిపోయారనేది చెప్పచ్చు. మనం పదే డిస్కస్ చేసేది ఇప్పుడు హఫీజ్పేటలో ఒక వెంచర్ పూర్తయిపోతే దాంట్లో కొంతమంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే రిమైనింగ్ పీపుల్కి కోర్టు నుంచి ఆర్డర్ వస్తే కూడా కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ను కూడా మీరు ఆనర్ చేయకుండా అధికారులు ఏదో పొరపాటు చేస్తారు 2 రోజులు డిసైడ్ చేస్తామంటే హౌ కెన్ వి బిలీవ్? ఇది ఇక్కడ పాయింట్. అంటే ఒకటి ఇక్కడ 99 టీవీ అయితే ప్రజల పక్షాన ప్రజల గొంతుకుగా మనం గడిచిన కొన్ని రోజుల నుంచి దీని మీద డిస్కస్ చేస్తున్నాం. చేస్తే ఈ రోజున కూడా మనకి వార్తలు వచ్చినటువంటి ఇది ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి ఇది ఈ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా చేసి ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్గా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్గా ఉంటున్నటువంటి రాణి కుమిదినీదేవి ఐఏఎస్ ఆమె కూడా ఒక దీనికి ఆవిడ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటుందా అంటే ఆమె ఉంటున్నటువంటి ప్రాంతం అది కూడా 22A వేసేసారని చెప్పని తెలిసి ఆమె నేను కలెక్టర్కి లెటర్ రాశాను అని చెప్పని ఇవాళ న్యూస్ వచ్చింది. అది అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే బాధితుల్లో వాళ్ళు వీళ్ళు అనేటువంటి మినహాయింపు లేదు. కాబట్టి ఇలాంటి పనులు చేయడానికి మరి కేవలం ఒక అధికారులు మాత్రమే చేయటం అనేటువంటిది సాధ్యపడేటువంటి విషయమేనా అనేది ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇక్కడ తర్వాత ఇంకోటి ఏంటి, కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి నా దగ్గర మొత్తం కేటగారికల్గా మొత్తం దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. హఫీజ్పేట నుంచి బంజారా హిల్స్ నుంచి జూబిలీ హిల్స్ నుంచి 1 కాదు 2 కాదు. ఇక్కడ 2020-21లో నిర్మాణాలు పూర్తయి కొన్ని ఆ వెంచర్లలో కొన్ని ప్లాట్లు కొనుగోలు చేసేసి సందర్భం అంటే దాదాపు 700 కుటుంబాల్లో ఒక 200 మంది ఆల్రెడీ సెటిల్ అయితే ఇంకా 500 మంది దాదాపుగా 500 కుటుంబాలు రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో దీన్ని ఇదేంటి వివాదం 1958 నుంచి కూడా ఈ హఫీజ్పేట వివాదం సాగుతుంది. కానీ దాంట్లో ఇక్కడ ఈ కేసు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో దాఖలై తర్వాత హైకోర్టుకి బదిలీ అయింది. ఇది కూడా సిఎస్ నెంబర్ 14/1958గా నమోదైంది. నా దగ్గర ఈ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. హఫీజ్పేటలో దాదాపు 1.210 ఏకర్స్ పట్టా భూముల కేసులో షెడ్యూల్ 4 ఐటమ్ నంబర్ 37గా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఈ సర్వే నంబర్లు 77, 78, 80 ఈ భూముల మీద ప్రభుత్వం తరఫున చేసిన వాదనలు ఎన్ని కరెక్ట్ కాదని చెప్పని ఆ తర్వాత వీళ్ళకి పాజిటివ్గా వెర్డిక్ట్ ఇస్తే ఈ ఆదేశాలను తీసుకుని వెళితే స్పష్టమైన రిపిటేషన్లో చాలా స్పష్టంగా హఫీజ్పేట సర్వే నంబర్ 78ని 22A నుంచి కొనసాగించడం మీద ఇక్కడ పూర్తిగా వాళ్ళు రిపిటేషన్ వేసిన తర్వాత అనుకూలంగా అక్టోబర్ 2019 రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ 78 నుంచి భూముల్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తొలగించాలని చెప్పి ఆదేశించింది. తర్వాత డివిజన్ బెంచ్ తీర్పును స్పష్టంగా చేసింది. డివిజన్ బెంచ్ తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని లెక్క చేయలేదు. లెక్క చేయనప్పుడు మరి ఏం చేయాలి? ప్రైవేటు నిషేధిత భూములకి సంబంధించి రిజిస్టర్ నిర్వహించలేదు. గంప కొత్తగా ఇప్పుడు ఆయన చెప్పాడు అధికారులతో పొరపాటు చేసేసారు అని చెప్పని. అంటే మరి మీరు వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు తీసుకున్నారు చెప్పండి. ఇన్ని లక్షల మంది జీవితాలతో వాళ్ళకి నైట్ మేర్, ఇంతమంది జీవితాలతో ఆటలాడుకున్నటువంటి వాళ్ళని బాధ్యుల్ని చేస్తారా? వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తారా? అది చెప్పలేదు ఆయన. చెప్పలేదు. గ్రేవ్ మిస్టేక్ కదా ఇది, మామూలు సాదాసీదా పొరపాటు కాదు కదా.
సో ఇది ఇలా ఉంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు కుకట్పల్లి, బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, హఫీజ్పేట, వాట్నాట్, అమీర్పేట అన్నీ ఉన్నాయి. 2 రోజుల్లో అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా వాళ్ళు మామూలుగానే చేయడరా బాబు అంటే ఇంతకాలం అదంతా కూడా పొరపాటు చేశారని అంటే 2 రోజుల్లో ఇన్ని లక్షలాది ఎకరాలకు సంబంధించినటువంటి ఇన్ని లక్షల ఫ్లాట్లు వీటన్నిటిని కూడా ఎలా చేస్తారండి? అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి డ్యామేజ్ కంట్రోల్ కోసం మంత్రి గారు హడావుడిగా ఇది ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా, లేదా చిత్తశుద్ధితో చేస్తే వెల్ అండ్ గుడ్, మనం అందరం వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంటే చేయాలి ఈ పని. సో గవర్నమెంట్ నిజంగా చిత్తశుద్ధితో చేస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని మనం వెల్కమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాభూమిని రక్షించడం ప్రభుత్వ బాధ్యత. అట్ ద సేమ్ టైం ప్రజల చట్టబద్ధ ఆస్తిని రక్షించడం కూడా ప్రభుత్వ బాధ్యత అనేటువంటి దాన్ని ఈ రెండింటినీ కూడా సమన్వయంతో వీళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇంత పెద్ద భూములు, పైగా ఇక్కడ ఆయన విపక్ష నేత హరీష్ రావు గారు కూడా ఇమ్మీడియట్ గా ఆయన చిట్చాట్లో, మీడియాతో చిట్చాట్లో ఈ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే ఆయన చెప్తుంది ఏంటి అన్నట్లయితే ఇది 30% గవర్నమెంట్ అని చెప్పని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తూ లక్షలాది ప్రాపర్టీలు 22A పెట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకున్న తర్వాత మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదు, ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉందని చెప్తున్నారు. సో ఇది ఒక గందరగోళానికి వీళ్ళే తెరదీశారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, పాత జీవోలను బట్టి చేస్తున్నారు. పాత జీవోలు ఇంత గందరగోళం లేదే, పాత ప్రభుత్వంలో ఇంత గందరగోళం లేదు. గందరగోళం కొత్తగా ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది ఇక్కడ లాజికల్ పాయింట్. సో ఈయన చెప్తున్న దాన్ని బట్టి ఈ గందరగోళానికి తెరలేపారు. తర్వాత రాష్ట్రంలో 30% ప్రభుత్వం నడుస్తుంది. ప్రొహిబిషన్ నుండి సర్వే నంబర్ తీసేయాలంటే 30% అడుగుతున్నారు. రెవెన్యూలో మీ పని జరగాలంటే 30% ఇవ్వాల్సిందే అంటున్నారని హరీష్ రావు గారు ఘాటైనటువంటి విమర్శలు చేశారు. సో ఇది విపక్ష నాయకుడిగా చేసిన విమర్శలో మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా ప్రొహిబిషన్ లోనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఉండడం వల్ల ఇప్పుడు దీన్ని తీసేస్తామని చెప్పి అంటున్నారు. అని సమగ్రంగా 22A మీద విచారణ జరపాలి. అసలు ప్రొహిబిషన్ గా ఆదేశించింది ఎవరు, దీనికి కారకులు ఎవరు? ఇది జెన్యూన్ డిమాండ్. రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శించుకోవడం అదంతా ఉంటుంది, కానీ అందులో కొన్ని లాజికల్ గా కూడా ఉంటాయి. ఇక్కడ అసలు ఆయన అధికారుల పొరపాటు చేయి దులిపేసుకున్నట్టుగా మాట్లాడకూడదు. ఎవరు దీనికి బాధ్యులు? ఈ ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వానికి అప్రదిష్ట. దీన్ని మీరు డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ అప్రదిష్టకి కారకులైనటువంటి వారెవరు, దాంట్లో భాగస్వాములు ఎవరు, ఇంతకాలంగా ఏం జరిగింది, ఏం జరుగుతుంది, దీన్ని 2 రోజుల్లో మీరు ఎలా చేస్తారనేది ఇక్కడ ప్రధానమైన అంశం. కాబట్టి ఇన్ని లక్షలాది కుటుంబాలని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఆయన అన్న మాటల్లో మనం వెల్కమ్ చేద్దాం. చేస్తూనే ఈ జెన్యూనిటీ ఏంటి అనేది ఇక్కడ కూడా డౌట్ ఉంది. మీరు ఏం చెప్తారు? బేసిక్గా దీన్ని ముమ్మాటికి ప్రభుత్వం